హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సగ్గు బియ్యంతో ఫ్రూట్ కస్టర్డ్ మిల్క్ షేక్ చేసుకోబోతున్నాం. ఈ సమ్మర్కి బయటికి వెళ్ళి తినడం కన్నా ఇంట్లోనే టేస్టీగా అండ్ సింపుల్గా చేసుకునే ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. 1 కప్పు సగ్గు బియ్యం వేసుకోవాలి. సన్నని సగ్గు బియ్యం తీసుకోవాలి, పిండి సగ్గు బియ్యం కాదు. దీనిలో నీళ్లు వేసుకొని 1 అవర్ దాకా నానబెట్టుకోవాలి. ముందుగా ఇలాంటి ఒక కడాయి పెట్టుకోండి. దీంట్లోకి 1 గ్లాస్ వరకు పాలు వేసుకోవాలి. ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం ఇందులోనే వేసుకోవాలి. 2 స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని పాలు వేసుకొని ఉంటలు లేకుండా కలుపు పెట్టుకోవాలి. పాలలో సగ్గుబియ్యం బాగా ఉడికిపోయింది చూడండి, ఇదో బాగా ఉడికిపోయింది. ఈ కస్టర్డ్ పాలను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకొంచెం పాలు వేసి కలుపుకొని ఇందులోనే వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. అలా అని చిక్కపడకూడదు, లూజ్గానే ఉండాలి. కస్టర్డ్ మిల్క్ మీకు కనుక చిక్కపడింది అనుకోండి, 1 గ్లాస్ పాలు వేసుకోండి. 3-4 స్పూన్లు చక్కెర వేసుకోవాలి. తీపిని బట్టి వేసుకోండి. మీరు ఎంత స్వీట్ తింటారో అంత స్వీట్ వేసుకోండి. అంతా వేసుకొని కలిపేసి 1 నిమిషం ఉడకనిచ్చి ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసేయాలి. ఈ చిక్కదనం ఉంటే సరిపోతుంది. దీన్ని కొంచెం సేపు చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి 1 అవర్ దాకా బాగా కూల్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులోకి గ్రేప్స్ వేసుకుంటున్నాను. సన్నది కాబట్టి అలాగే వేసుకుంటున్నాను. పెద్దవి అయితే 2 కట్ చేసి వేసుకోండి. సన్నగా కోసుకున్న సపోటా ముక్కలు, ఇప్పుడు ఇందులోకి బనానా, సన్నగా కోసుకున్న యాపిల్, ఏ ఫ్రూట్స్ ఉన్నా అది వేసుకోండి, బాగుంటుంది. 1-2 రకాలు ఉన్నా అది కూడా వేసుకోండి, చాలు. ఎక్కువ ఉన్నా అవైనా వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. ఫ్రూట్స్ వేసినాక కొంచెం లూజ్ అవుతుంది బాగా. మీకు కనుక చిక్కబడినట్టు ఉండింది అనుకోండి, కొంచెం పాలు వేసుకోండి. 1 టీ గ్లాస్ పాలు వేసారనుకోండి, లూజ్గా వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టేటప్పటికి చిక్కబడినట్టు కూడా అవుతుంది. అందువల్ల పాలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకో కప్పులోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు. మన ఇష్టం. చిన్న కప్పుల్లోకి కూడా పిల్లలకి ఇలా సర్వ్ చేసి చేయొచ్చు. పైన సపోటా ముక్కలతో డెకరేట్ చేసుకుంటున్నాను. బాదం పిస్తా వేసుకుంటున్నాను. బాదం పిస్తాతో గార్నిష్ చేసుకుంటున్నాను. ఇంకే వాల్నట్స్ ఉన్నా వేసుకోండి. ముంతమాడిపప్పు ఏది వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది. వేసవి కాలంలో ఒంటికి చలువ చేస్తుంది సగ్గుబియ్యం. కస్టర్డ్ మిల్క్, ఫ్రూట్స్ అన్నీ వేస్ట్ చేశాక పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎమ్మీ టేస్టీ అయిన ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. ఇంకా ఒక పట్టు పట్టేయడమే. మర్చిపోయినానండి, చెర్రీస్ కూడా వేసుకుంటున్నాను. ఇంట్లో ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసేసుకోవడమే. ఈ ఎండాకాలంలో సగ్గుబియ్యంతో ఏదో ఒక రెసిపీ చేసుకోండి. ఒంటికి చలవ చేస్తుంది, వడదెబ్బ లాంటివి తగలకుండా ఉంటుంది. ఫ్రూట్స్ వేసాక దీని ప్లేస్లో కర్బూజా అయినా వాటర్ మిలన్ అయినా వేసుకోవచ్చు. ఎండాకాలం ఇలా చేసుకొని తిన్నారనుకోండి. సగ్గుబియ్యం వేసాక చాలా చలువ, చాలా టేస్ట్గా ఉంది. మన ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ ఏదైనా, వాటర్ మిలన్ ఉంది, కర్బూజా ఏదున్నా ఇలా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది కదా. ఇలాగే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలి. మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే కొత్త వీడియోలని నోటిఫికేషన్లో మీకు వస్తుంది. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.